Good morning, students. Now we are continuing the unit 1. So, in previous topics, we already discussed about the definitions of the solar energy and derivation of the solar energy. And next one is solar radiation measuring instruments or measurements. సో ఇప్పుడు దాకా మన సోలార్ రేడియేషన్ అనేది ఎర్త్కి ఎలా రీచ్ అవుతుంది అండ్ సోలార్ ఎనర్జీని ఎలా ట్రాక్ చేయాలి ఆర్ మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి అండ్ మనకి ఏమేమి డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం లాస్ట్ టాపిక్స్లో డిస్కస్ చేసామమ్మా. అండ్ కమింగ్ టు దిస్ టాపిక్ వీ హ్యావ్ టు మెజర్ ది సోలార్ రేడియేషన్. సో సోలార్ని రేడియేషన్ని ఎలా మెజర్ చేయాలి అండ్ వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ టు మెజర్ ది సోలార్ రేడియేషన్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన దాన్ని ఎలా మెజర్ చేయాలి అనే కండిషన్ని వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అమ్మా. అండ్ హియర్ వీ హ్యావ్ 3 types of instruments are generally used to measure the 3 different aspects of solar radiation. మనకి సోలార్ రేడియేషన్ అనేది 3 different ఆస్పెక్ట్స్లో మనం మెజర్ చేయొచ్చమ్మా. అండ్ వాటి కోసం వీ హ్యావ్ 3 different ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఆల్సో దేర్. సో ఫస్ట్ వన్ ఈజ్ టు మెజర్ గ్లోబల్ ఆర్ డిఫ్యూజ్డ్ రేడియేషన్ అమ్మా. సో గ్లోబల్ రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ది బీమ్ రేడియేషన్ అండ్ ద సమ్ ఆఫ్ బీమ్ రేడియేషన్ అండ్ డిఫ్యూజ్డ్ రేడియేషన్ అమ్మా. సో బీమ్ రేడియేషన్ అండ్ డిఫ్యూజ్డ్ రేడియేషన్ కంప్లీట్గా తీసుకుంటే దట్ ఈజ్ నోన్ యాజ్ టోటల్ ఆర్ గ్లోబల్ రేడియేషన్ అంటారు. అండ్ ఫర్ దట్ కండిషన్ వీ హ్యావ్ టు యూజ్ పైరానోమీటర్ అమ్మా. సో దానికోసం పైరానోమీటర్ ఈజ్ డిజైన్ టు మెజర్ గ్లోబల్ రేడియేషన్ కోసం మెజర్ చేస్తారు. అండ్ యూజువల్లీ అనే హారిజాంటల్ సర్ఫేస్. సో వీటిల్ని జనరల్గా హారిజాంటల్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసి మెజర్ చేయొచ్చు, లేదంటే ఇంక్లైన్డ్ సర్ఫేస్ మీద అయినా కూడా వీ కెన్ డూ ది మెజర్. అండ్ ఇక్కడ పైరోనోమీటర్స్ అనేవి డిఫ్యూజ్డ్ రేడియేషన్. సో డిఫ్యూజ్డ్ రేడియేషన్ అంటే ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ది సోలార్ రేడియేషన్ అనేది తక్కువగా ఉంటుందమ్మా డిఫ్యూజ్డ్ ఫామ్లో. అంటే ఏంటి, సోలార్ ఎనర్జీ ఏదైతే స్కాటర్డ్ అవుతూ జిగ్జాగ్ ఫామ్లో త్రూ ది క్లౌడ్స్ నుంచి అండ్ డస్ట్ పార్టికల్స్ నుంచి ఆర్ ఎయిర్ మాలిక్యూల్స్ నుంచి పాస్ అవుతూ వీక్గా మన ఎర్త్కి రీచ్ అవుతుందో దాన్ని డిఫ్యూజ్డ్ రేడియేషన్ అంటారు. అది జనరల్గా నెగ్లిజిబుల్ కండిషన్లో ఉంటుంది. అండ్ దాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ షేడింగ్ రింగ్ అమ్మ. సో ఈ పైరానోమీటర్కి షేడింగ్ రింగ్ ఒకదాన్ని ప్లేస్ చేస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ డిఫ్యూజ్డ్ రేడియేషన్ ఆల్సో. నెక్స్ట్ వన్ ఈజ్ టు మెజర్ బీమ్ ఆర్ డైరెక్ట్ రేడియేషన్ అమ్మ. సో డైరెక్ట్ ఆర్ బీమ్ రేడియేషన్. సో జనరల్గా మన ఎర్త్కి రీచ్ అయ్యే రేడియేషన్లో గుడ్ ఇంటెన్సిటీ, వెరీ హై ఇంటెన్సిటీ రేడియేషన్ అనేది బీమ్ ఆర్ డైరెక్ట్ రేడియేషన్ అమ్మ. సో ఇది డైరెక్ట్గా షార్ప్గా ఎర్త్కి రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడ పైర్ హీలియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ బీమ్ రేడియేషన్ బై యూజింగ్ ఏ లాంగ్ నారో ట్యూబ్ అమ్మ. సో దీనికోసం ఒక లాంగ్ నారో ట్యూబ్ ఉంటుంది. అండ్ ఆ ట్యూబ్ని యూజ్ చేసుకొని వీ కెన్ కలెక్ట్ ఓన్లీ బీమ్ ఆర్ డైరెక్ట్ రేడియేషన్ అమ్మ ఫ్రమ్ ది సన్ అట్ నార్మల్ ఇన్సిడెంట్స్. సో నార్మల్గా ఇన్సిడెంట్ అయ్యే సన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ టు మెజర్ సన్ షైన్ అవర్స్ ఇన్ ఏ డే. సో మనకి డేలో ఎంత టైం సన్ షైన్ అనేది ఉంటుంది అనేది మెజర్ చేయడం కోసం వీ హ్యావ్ సన్ షైన్ రికార్డర్ ఈజ్ దేర్ అండ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది డ్యూరేషన్ ఇన్ అవర్స్ ఆర్ బ్రైట్ సన్షైన్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది డే అమ్మ. సో ఆ డేలో మనకి ఎంత టైం బ్రైట్ సన్షైన్ అనేది పాసిబుల్ అవుతుందో మనం మెజర్ చేయొచ్చు బై యూజింగ్ ఆఫ్ సన్షైన్ రికార్డర్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టు మెజర్ టెరెస్ట్రియల్ రేడియేషన్. అంటే ఏంటి, టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటే ఆన్ ఎర్త్కి ఎంత సమ్ ఆఫ్ రేడియేషన్ ఫామ్ అవుతుందో, రీచ్ అవుతుందో దాన్ని టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటారు. అండ్ ఇక్కడ పైర్ జియోమెట్రీ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెరెస్ట్రియల్ రేడియేషన్. టెరెస్ట్రియల్ రేడియేషన్ మెజర్ చేయడం కోసం పైర్ జియోమెట్రీ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ టు మెజర్ బోత్ సోలార్ అండ్ టెరెస్ట్రియల్ రేడియేషన్. రెండింటిని కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే పైరేడియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ బోత్ సోలార్ అండ్ టెరెస్ట్రియల్ రేడియేషన్. రెండింటిని కలిపి ఈ పైరేడియోమీటర్ అనేది యూజ్ అవుతుందమ్మా. అండ్ ఫస్ట్ వన్ ఈ సోలార్ ఎనర్జీని మెజర్ చేయడం కోసం 3 డివైజెస్ బేసిక్గా యూజ్ చేస్తున్నాం. దోస్ ఆర్ పైరానోమీటర్స్ అమ్మ. సో దాంట్లో టోటల్ రేడియేషన్ని మెజర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పైర్ హీలియోమీటర్. ఇది లాంగ్ ట్యూబ్ ఉంటుంది అండ్ ఓన్లీ టు మెజర్ డైరెక్ట్ రేడియేషన్. అండ్ సన్షైన్ రికార్డర్ అమ్మ. సో సన్షైన్ రికార్డర్కి వచ్చేసరికి డేలో ఎంత లెంత్లో బ్రైట్ సన్షైన్ అనేది ఉంటుందో మనం మెజర్ చేయొచ్చు.
నెక్స్ట్ వన్ ఈజ్ పైరానోమీటర్ అమ్మ. సో పైరానోమీటర్కి వచ్చేసరికి ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ గ్లోబల్ రేడియేషన్ అనే సర్ఫేస్ మీద గ్లోబల్ రేడియేషన్ ఎంత ఉందో దాన్ని మెజర్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అండ్ దేర్ ఫంక్షనింగ్ ఈజ్ జనరల్లీ బేస్డ్ ఆన్ ది మెజర్మెంట్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ టెంపరేచర్ ఆఫ్ క్లియర్ బ్రైట్ సర్ఫేస్ అండ్ ఏ డార్క్ వన్ అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ సన్ షైనింగ్ అనేది ఈ రేడియేషన్ అనేది బేస్డ్ ఆన్ ది డిఫరెన్స్ని బేస్ చేసుకొని మెజర్ అవుతుందమ్మా. ఒకటి మనం ఆర్టిఫిషియల్గా టెంపరేచర్ అనేది ఇస్తున్నాం, ఇంకొకటి సన్ షైన్ నుంచి వస్తుంది. అండ్ ఈ రెండు కానీ మ్యాచ్ అయితే అట్ దట్ కండిషన్ మనకు కావాల్సిన ఎంత టెంపరేచర్ మనం అటైన్ చేసామో ఆర్ ఇచ్చామో అనేది తెలుస్తుంది. దట్ ఈస్ ది ఎంత టైప్ ఆఫ్ రేడియేషన్ అనేది మెజర్ అవుతుంది. అండ్ డార్క్ సర్ఫేస్ కెన్ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ది సోలార్ రేడియేషన్ అమ్మ. ఇక్కడ డార్క్ సర్ఫేస్ ఉంటుంది, అది సోలార్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ వైల్ ఏ క్లియర్ సర్ఫేస్ టెన్స్ టు రిఫ్లెక్ట్. సో క్లియర్ సర్ఫేస్ అనేది ఏదైతే సోలార్ రేడియేషన్ దాని మీద కూడా రీచ్ అవుతుందో అది రిఫ్లెక్ట్ అవుతుందమ్మా. అండ్ ఇట్ అబ్జర్వ్స్ ఓన్లీ లెస్ అమౌంట్ ఆఫ్ హీట్. ఇది తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ దిస్ డిఫరెన్స్ ఈజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ఏ థర్మోపైల్. సో ఈ డార్క్ సర్ఫేస్ అండ్ క్లియర్ సర్ఫేస్లో మధ్యలో ఉండే డిఫరెన్స్ని థర్మోపైల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ పొటెన్షియల్ జనరేటెడ్ ఇన్ థర్మోపైల్ అల్లోస్ టు మెజర్ ది వాల్యూ ఆఫ్ గ్లోబల్ ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్. కాబట్టి ఈ రెండు మధ్యలో ఉండే డిఫరెన్స్ వల్ల మనకి థర్మోపైల్ అనేది ఎంత టెంపరేచర్ ఇన్సిడెంట్ అయింది అండ్ ఎంత టోటల్ రేడియేషన్ ఇన్సిడెంట్ అయింది అనేది విల్ టేక్ దట్. అండ్ కమింగ్ టు పైరానోమీటర్స్కి వచ్చేసరికి ఇది గ్లోబల్ రేడియేషన్ని మెజర్ చేస్తుందని చెప్పాం. అండ్ హియర్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ పైరానోమీటర్స్ ఆర్ దేర్, ఎప్లీ పైరానోమీటర్ అండ్ ఎల్లోట్ సోలారిమీటర్ అమ్మ. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ పైరానోమీటర్. ఎప్లీ పైరానోమీటర్కి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆర్ దేర్ అండ్ దోస్ ఆర్ outer dome made from hemispherical of optical quality glass అమ్మ. సో ఇక్కడ ఆప్టికల్ క్వాలిటీ గ్లాస్ ఆఫ్ డోమ్ ఉంటుంది హెమిస్పెరికల్గా. ఇది సోలార్ రేడియేషన్ని ఎంటర్ అవ్వడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇన్నర్ డోమ్కి వచ్చేసరికి మేడ్ ఫ్రమ్ ఏ స్మాలర్ హెమిస్పియర్ ఆఫ్ ఆప్టికల్ గ్లాస్. సో ఇది తక్కువ హెమిస్పియర్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఇది కూడా ఆప్టికల్ గ్లాస్ అండ్ ఇది కూడా రేస్ని పాస్ చేస్తుందమ్మా. అండ్ కిందకు వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ బ్లాక్ కార్బన్ డిస్క్ అమ్మ. సో ఈ బ్లాక్ కార్బన్ డిస్క్ ఏదైతే ఉందో ఇది అబ్జార్బ్స్ ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ సోలార్ రేడియేషన్. ఇది కంప్లీట్గా బీమ్ రేడియేషన్ అండ్ డైరెక్ట్ రేడియేషన్ రెండింటిని, డిఫ్యూజ్డ్ రేడియేషన్ రెండింటిని అబ్జార్బ్ చేసుకునేటట్టుగా వేవ్ లెంత్ అనేది కనెక్ట్ చేస్తుంది. అండ్ దీనికి ఒక సెన్సింగ్ ఎలిమెంట్ అనేది జరుగుతుంది. సో ఇది సోలార్ రేడియేషన్ యాక్ట్స్ యాజ్ ఎ సెన్సింగ్ ఎలిమెంట్ అమ్మ. సో ఇది సెన్సింగ్ ఎలిమెంట్గా యాక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్గా వచ్చేసరికి సెకండ్ కంట్రోల్ డిస్క్ అనేది ఉంటుందమ్మా. అండ్ ఇది సన్ నుంచి సోలార్ రేడియేషన్ ఎటువంటి రేడియేషన్ని కూడా అబ్జార్బ్ చేయదు. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కంపారిజన్ అండ్ కాంపన్సేటింగ్ ఎలిమెంట్ అమ్మా. సో ఇది కంపేర్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అంటే బ్లాక్ స్ట్రిప్లో ఏదైతే రేడియేషన్ రీచ్ అవుతుందో అది ఎంత రీచ్ అయింది అనేది కంపేర్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ దిస్ కంట్రోల్ డిస్క్ అమ్మ. అండ్ ఎనీ సోర్స్ ఆఫ్ టెంపరేచర్ రైజ్ అదర్ దాన్ సోలార్ హీట్ విల్ వార్మ్ బోత్ డిస్క్ ఈక్వల్లీ అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 3 పార్ట్ ఏదైతే ఉందో అక్కడ సోలార్ రేడియేషన్ వచ్చి హీట్ అవుతుంది. అండ్ 4th పార్ట్కి వచ్చేసరికి ఫిజికల్ హీటింగ్ అనేది జరుగుతుందమ్మ. అండ్ ఈ ఫిజికల్ హీటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైతే రెండు మ్యాచ్ అవుతాయో, అంటే ఈ సోలార్ రేడియేషన్కి అండ్ ఈ ఫిజికల్గా బై ఎలక్ట్రిసిటీ ద్వారా హీట్ అయినప్పుడు రెండు మ్యాచ్ అయినప్పుడు 5thలో ఒక థర్మోపైల్ టెంపరేచర్ సెన్సార్ అనేది ఉంటుంది. అవి రెండింటిని కంపేర్ చేసుకుంటుందమ్మా 2 డిస్క్లో ఉన్న టెంపరేచర్ని. అండ్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఇట్ విల్ చెక్ అవుట్. సో హియర్ అవుట్లెట్ లెడ్ ఈజ్ దేర్. అండ్ ఇది జనరల్గా 10 నుంచి 30 feet లాంగ్ ఉంటుందమ్మా, ఆర్ 10 meters ఆర్ 30 feet ఆఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రీప్లేసబుల్ సిలికా జెల్ కార్బైడ్ అమ్మ. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే జనరల్గా ఎట్ నైట్ టైమ్స్లో ఏమన్నా మాయిశ్చర్ అనేది కంప్లీట్ డివైస్ లోపలికి వెళ్తే ఇట్ విల్ నాట్ కంప్లీట్లీ ఎఫెక్టివ్లీ ట్రాక్ ది సోలార్ రేడియేషన్. అందుకోసమని హియర్ వీ హ్యావ్ దట్ సిలికా జెల్ కార్బైడ్ అమ్మ. సో ఇది ఆ సరౌండింగ్స్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని కంప్లీట్ ఆ ఏరియాని డ్రైగా ఉండేటట్టు చేస్తుంది. నెక్స్ట్ వన్
వన్ ఈజ్ అడ్జస్టబుల్ స్క్రూస్ అమ్మ. ఎయిత్‌ది వచ్చేసరికి ఇవి ఎందుకు యూజ్ అవుతుందంటే సోలార్ రేడియేషన్ కంప్లీట్‌గా ఫేస్ చేసుకునేటట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇంక్లైన్డ్‌గా కానీ లేదంటే దానికి నార్మల్‌గా కానీ మనం పెట్టుకోవచ్చు. అండ్ దీనికి హై ప్రెసిషన్ స్పిరిట్ లెవెల్ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుందమ్మా. అండ్ ఇది చాలా సెన్సిటివ్ ఫ్యాక్టర్ అండ్ దట్ విల్ నాట్ షోన్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఆ సెన్సిటివ్ పార్ట్ అనేది ఇక్కడ ఫిగర్లో చూపించలేదు. అండ్ దిస్ ఈజ్ ది పార్ట్. సో ఇక్కడ వర్కింగ్కి వచ్చేసరికి 1 మీద సోలార్ రేడియేషన్ పాస్ అవుతుంది. అండ్ సెకండ్ మీద నుంచి కూడా సోలార్ రేడియేషన్ పాస్ అయ్యి థర్డ్ స్ట్రిప్ మీదకి వస్తుంది. అండ్ ఆ స్ట్రిప్ అనేది హీట్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ హీటర్ అమ్మ. సో అది ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకొని హీట్ అవుతుంది. అండ్ అవి రెండు హీట్ అయినప్పుడు ఫిఫ్త్ అనేది థర్మోపైల్ అమ్మ. రెండు ఈక్వల్ అయినప్పుడు ఎంత టెంపరేచర్ మనం ఇచ్చామో అవుట్లెట్ నుంచి దట్ ఈస్ ది టెంపరేచర్ ఆర్ రేడియేషన్ రీచెస్ టు ద స్ట్రిప్ అమ్మ. సో ఆ థర్డ్ స్ట్రిప్ మీదకి సోలార్ రేడియేషన్ ఎంత రీచ్ అవుతుందో మనకు అర్థమవుతుంది. అండ్ సెవెంత్ పార్ట్కి వచ్చేసరికి ఇట్ విల్ అబ్జర్వ్ ది మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద డివైస్లో మాయిశ్చర్ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఎయిత్ వన్కి వచ్చేసరికి ఇట్ విల్ అడ్జస్ట్ ది కంప్లీట్ డివైస్ అమ్మ. సో డివైస్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇట్ విల్ బి యూజ్డ్ అవుట్. నెక్స్ట్ వన్ ఇస్ సోలారిమీటర్. సో సోలారిమీటర్కి వచ్చేసరికి ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఫోటో వోల్టాయిక్ సెల్ అమ్మ. సో ఇది వోల్టాయిక్ సెల్స్ లాగా యూజ్ అవుతుంది. అండ్ వర్కింగ్ వచ్చేసరికి ఈ సిలికాన్ సెల్ పైరానోమీటర్ అంటారమ్మా దీన్ని. ఈజ్ యాన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఫ్లో ఆఫ్ సోలార్ రేడియేషన్. ఇది ఫ్లో అయ్యే సోలార్ రేడియేషన్ అంటే ఆ పార్ట్ మీద ఫ్లో అయ్యే సోలార్ రేడియేషన్ని మెజర్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇట్ యూజెస్ ది ఫోటో వోల్టాయిక్ effect to measure the amount of solar radiation reaching a given surface. మనం ఇచ్చిన గివెన్ వర్క్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ మీదకి రీచ్ అయిన సోలార్ రేడియేషన్ మొత్తాన్ని ట్రాక్ చేసుకోవడం కోసం దిస్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి యూజ్డ్ అవుట్. అండ్ దిస్ యూజింగ్ ది ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ హ్యాస్ ద సేమ్ రెస్పాన్స్ ఆఫ్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ అమ్మ. సో ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ ఎలా అయితే వర్క్ అవుతుందో అలాగే ఈ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అమ్మ. సో ఇది లైట్ ఇన్సిడెంట్ అవుతూనే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి పాస్ చేస్తున్నాయి. అండ్ ఇట్ రెస్పాన్స్ మోస్ట్లీ టు విజిబుల్ లైట్ అండ్ ఇట్స్ అవుట్లెట్ అమ్మ. సో ఇది లైట్ని అట్ ద సేమ్ టైమ్ అవుట్లెట్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఆఫ్ ది సెల్ టెంపరేచర్ని బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది. And more specifically, a solarimeter with silicon cell is able to capture light waves from approximately 330 nanometers to 1100 నానోమీటర్స్. సో ఇక్కడ మనకి వేవ్ లెంత్ అనేది 330 నానోమీటర్స్ నుంచి 1100 నానోమీటర్స్ దాకా క్యాప్చర్ చేసుకోగలదు. అండ్ ఇక్కడ ఇన్ ఆర్డర్ టు అప్టైన్ ఏ మెజర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది టెంపరేచర్. సో ఇది టెంపరేచర్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా రేడియేషన్ బేస్ చేసుకొని మెజర్మెంట్ అనేది ఉంటుంది. సోలారిమీటర్ విచ్ యూజెస్ ది ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ మస్ట్ బి కరెక్టెడ్ అకార్డింగ్ టు ద టెంపరేచర్ ఆఫ్ ది ఫోటో వోల్టాయిక్ సెల్స్ అమ్మ. సో మన ఇచ్చిన డివైస్ లోపల ఫోటో వోల్టాయిక్ సెల్ అనేది ఉంటుంది. అండ్ ఈ సెల్ మీదకి మనకి సోలార్ రేడియేషన్ అనేది పాస్ అయితే ఇది డిజిటల్గా మనకి ఎంత సోలార్ రేడియేషన్ పాస్ అయింది అనేది చూపిస్తుందమ్మా. సో దట్ ఈస్ నోన్ యాజ్ ది సోలారిమీటర్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పైర్ హీలియోమీటర్స్ అమ్మ. సో పైర్ హీలియోమీటర్ పర్పస్ ఏంటి? ఓన్లీ డైరెక్ట్ రేడియేషన్ని పాస్ చేసుకోవడం కోసం పైర్ హీలియోమీటర్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇట్ కొల్లిమేట్ ద రేడియేషన్ టు డిటర్మైన్ ద బీమ్ ఇంటెన్సిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ అమ్మ. మనకి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఇన్సిడెంట్ అవుతుందో అని బేస్ చేసుకుని డైరెక్ట్ బీమ్ రేడియేషన్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ ఆల్సో నోన్ యాజ్ నార్మల్ ఇన్సిడెంట్ పైరానోమీటర్స్ అమ్మ. అంటే ఏంటంటే డైరెక్ట్గా సోలార్ రేడియేషన్కి నార్మల్గా ఈ డివైస్ని ప్లేస్ చేస్తున్నాం. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్కి వచ్చేసరికి ఇక్కడ సన్లైట్ ఎంటర్స్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ కొల్లీమీటర్ ట్యూబ్ అమ్మ. మనకు ఒక కొల్లీమీటర్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల డైరెక్ట్గా సోలార్ రేడియేషన్ అనేది సన్లైట్ అనేది ఎంటర్ అవుతుంది. అండ్ ఇట్ డైరెక్టెడ్ ఆన్ టు ఏ థర్మోపైల్. దాని లోపల ఒక థర్మోపైల్ అనేది ఉంటుంది, సెన్సింగ్ ఎలిమెంట్ అమ్మ. అండ్ ఇది విచ్ కన్వర్ట్స్ హీట్ టు యాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్. సో ఆ హీట్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి అండ్ దాన్ని రికార్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.
అండ్ టైప్స్ ఆఫ్ పైర్హిలోమీటర్స్కి వచ్చేసరికి యాంస్ట్రామ్ కంపన్సేషన్ పైర్హిలోమీటర్, అబౌట్ సిల్వర్ డిస్క్ పైర్హిలోమీటర్స్ అండ్ ఎప్లీ పైర్హిలోమీటర్స్ అమ్మ. అండ్ కమింగ్ టు యాంగ్స్ట్రామ్ పైర్హిలోమీటర్స్, ఇక్కడికి వచ్చేసరికి మనకు టాప్లో యూజ్ చేసిన ఒక లాంగ్ ట్యూబే పైర్హిలోమీటర్ అమ్మ. అండ్ ఆ హ్యూలియో ట్యూబ్ లోపలికి మనకి ఎలక్ట్రిసిటీ సన్ షైన్ అనేది సోలార్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. అండ్ పాస్ అయినప్పుడు వీ హ్యావ్ ఇన్సైడ్ పొజిషన్లో ఒక థర్మో పైల్ అనేది ఉంటుంది, అది సెన్స్ చేసుకుంటుంది. అండ్ కింద పార్ట్ అంతా కూడా బేస్ అమ్మ. అండ్ విచ్ విల్ మూవ్ ఆర్ ట్రాక్ ది సన్ ఎట్ నార్మల్ కండిషన్లోకి ట్రాక్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ మనకి ఎక్స్టర్నల్ వ్యూ అనేది ఏ అండ్ బికి వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ అమ్మ, కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి G1 అండ్ G2 ఆర్ ది గ్యాల్వనోమీటర్స్ అమ్మ. సో G1 G2 గ్యాల్వనోమీటర్స్ ఎలక్ట్రిసిటీని మెజర్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ ఆర్కి వచ్చేసరికి రియోస్టాట్ రెగ్యులేటింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాంపన్సేటింగ్ కరెంట్ అమ్మ. సో కరెంట్ని కాంపన్సేట్ చేసుకోవడం కోసం రియోస్టాట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ పైర్హిలోమీటర్స్కి వచ్చేసరికి 2 వెరీ థిన్ ఐడెంటికల్ మ్యాంగనీన్ స్ట్రిప్స్ దట్ హ్యావ్ బీన్ బ్లాక్ ఎండెడ్ ఆన్ టాప్ ఆర్ యూజ్డ్ యాజ్ ది డిటెక్టింగ్ యూనిట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అమ్మ. ఇక్కడికి వచ్చేసరికి 2 సిమిలర్ మ్యాంగనీన్ స్ట్రిప్స్ అనేవి ఉంటాయి అండ్ వీటికి బ్లాక్ కోటింగ్ అనేది ఉంటుంది. అండ్ 1 స్ట్రిప్ ఈజ్ హీటెడ్ బై సోలార్ రేడియేషన్ అమ్మ. ఒక స్ట్రిప్ అనేది సోలార్ రేడియేషన్ తోటి హీట్ అవుతుంది. అండ్ అదర్ స్ట్రిప్ అనేది ఇట్ విల్ బి షీల్డెడ్ ఫ్రమ్ ది సోలార్ రేడియేషన్. ఇది సోలార్ రేడియేషన్ పాస్ అవ్వకుండా షీల్డ్ అవుతుంది. అండ్ ఇది ఎలక్ట్రిక్ కరెంట్ తోటి హీట్ అవుతుందమ్మా. సో ఇది అవుట్ సైడ్ సోర్స్ నుంచి హీట్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇవి రెండు కానీ ఈక్వల్గా అయితే, అంటే వెన్ ద temperatures of 2 strips are equal, the thermocouple attached to the strips does not generate a current. సో ఇక్కడ ఇవి రెండిటికి కలిపి ఒక థర్మోకపుల్ అనేది కనెక్ట్ చేస్తున్నారమ్మా. సో సోలార్ రేడియేషన్ ఎంత రీచ్ అవుతుందో సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తున్నాం. రెండు కానీ ఈక్వల్ అయితే ఆ థర్మోకపుల్ అనేది ఇంకా ఎలక్ట్రిసిటీని పాస్ చేయదు అండ్ ఇట్ విల్ స్టాప్ ది వర్కింగ్ అమ్మ. సో అప్పుడు మనకి తెలుస్తుంది దెర్ ఈజ్ టోటల్ కంపన్సేషన్ అనేది పాస్ అవుతుంది అని. అండ్ in such a situation the amount of heat generated by the current in the second strip is equal to amount of heat received by the first strip అమ్మ. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సెకండ్ స్ట్రిప్లో మనం ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ని పాస్ చేసుకుంటున్నామో దట్ విల్ బి ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ పాస్ టు ద ఫస్ట్ స్ట్రిప్ అమ్మ. సో ఫస్ట్ స్ట్రిప్కి సోలార్ రేడియేషన్ పాస్ అవుతుంది. అండ్ హియర్ వీ హ్యావ్ బీమ్ రేడియేషన్ ఎనర్జీ అంటారు ఈ కంప్లీట్ ఫామ్ కోసం. అండ్ ఇన్ దిస్ కండిషన్ హియర్ ఐ ఈజ్ నథింగ్ బట్ హీటింగ్ కరెంట్ అమ్మ. సో మనం ఎక్స్టర్నల్గా ఇచ్చే హీటింగ్ కరెంటు. అండ్ కేకి వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటల్ కాన్స్టెంట్ అంటారు. అండ్ అది రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది ఆర్ని. అండ్ విడ్త్ ఆఫ్ ది స్ట్రిప్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. అండ్ అబ్జార్బింగ్ కోఎఫిషియంట్ అమ్మ, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని ఆర్ ఎలక్ట్రిసిటీని అబ్జార్బ్ చేసుకుందాన్ని బేస్ చేసుకొని డిఫరెన్షియేట్ అవుతుందమ్మా. అండ్ హియర్ వీ హ్యావ్ దట్ ఇన్స్ట్రుమెంటల్ కాన్స్టెంట్ ఈజ్ R/W ఇంటూ ఆల్ఫా అమ్మ. సో ఈ W అంటే విడ్త్ ఆఫ్ ది స్ట్రిప్ అండ్ R అంటే రెసిస్టెన్స్ అండ్ ఆల్ఫా అంటే అబ్జార్బింగ్ కోఎఫిషియంట్ అమ్మ. సో దట్ ఈస్ నోన్ యాజ్ ది బీమ్